మొలకెత్తని గింజలంటే వజ్రంతో సమానమండి. మిగతా ఆహార పదార్థాలు పోలిస్తే వెండి, బంగారం, ఇత్తడి, రాగి అని చెప్పుకోవచ్చు. ఇది బెస్ట్ ఫుడ్ అండి. మొలకలు క్యాన్సర్ని నివారిస్తుంది, రక్తశుద్ధి బాగా మెరుగుపరుస్తుంది. చాలా మంచి ఫుడ్ అండి ఇది. ప్రకృతి ఇచ్చిన ఆహారాలన్నిటికన్నా ఎక్కువ పోషకాలు ఉండే నెంబర్ 1 బెస్ట్ ఫుడ్ అండి ఇది. గింజలు మొలకలు కట్టుకుంటే ఎముకలకు బలాన్ని ఇస్తాయి బాగా. ఇప్పుడు అయితే ఇది ఇలా మూట కట్టుకుందాం గట్టిగా. ఇలా గట్టిగా మూట అయితే కట్టుకోవాలండి. లూజ్ ఉండకూడదు, లూజ్ ఉంటే రావు. ఇలా గట్టిగా మూట కట్టుకొని నైట్ అంతా పెట్టేద్దాం. పొద్దున్నే ఏగుదికి మొలక వచ్చేస్తుంది, చూపిస్తానండి. ఇలా మూట కట్టుకోవాలా. ఇప్పుడు మొలక ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఇలా విప్పుదాం మూట. రండి, ఇలా వచ్చింది, సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తినండి, రోజుకు గుప్పెడంతా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలా వచ్చిందండి మొలక, సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఒక 24 గంటల్లో నైట్ అంతా ఇలానే మూట కట్టుకొని పెట్టుకోవాలండి. సూపర్గా వచ్చిందండి మొలక. ఇలా అయితే వచ్చిందండి మా మొలక. అంగిల్లో డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటారు కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా ఫ్రెష్గా తినొచ్చునండి. అంగిళ్ళల్లో ఎక్కడెక్కడో పడి వస్తాయి మన చేతికి. ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇలా మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే 2-3 రోజులకి అయ్యేడుగా తినొచ్చునండి. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో మొలక. 2-3 రోజులు గ్యారెంటీగా తినొచ్చు.